తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శివకామేశ్వరి ఆనందమయ్యమ్మతో లలితా శాస్త్రం. అమ్మగారు చాలా విశేషంగా మనకున్నటువంటి ఎన్నో సమస్యలకు లలితా సహస్రనామంలోనే పరిహారాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఏ నామాన్ని ఎలా పఠించాలి, దేనికోసం పఠించాలి, ఎన్ని రోజులు పఠించాలి, ఏ విధంగా మనకి ఫలితం వస్తుంది, ఇవన్నీ తెలియజేస్తున్నారు. ఇందులో ఇవాళ కామెంట్స్ రూపంలో అడిగిన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడంలో భాగంగా మేనేజ్మెంట్ స్కిల్స్ పెంపొందించుకోవాలంటే ప్రధానంగా ఇది మహిళలకి పురుషులకినండి. మనం పని చేసే చోట లేకపోతే మన ఇళ్లల్లో అంటే ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే ముందు దానికి ఖచ్చితంగా ఒక నైపుణ్యం కావాలని అని అంటారు. అది ఏ విధంగా ఉండాలి, ఏ నామం పట్టిస్తే అమ్మవారు మనకు అది అనుగ్రహిస్తుంది, ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. శ్రీమాత్రే నమః. చక్కగా చాలా వివరంగా అర్థం చెబుతూ ఉన్నారు. చాలా మంది కామెంట్స్ లో అడుగుతూ ఉన్నారు. అందులో అడిగింది మహిళలైనా పురుషులైనా, ఇప్పటి యంగర్ జనరేషన్ కూడా చాలా మంది కావాలనుకునేది ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు, ప్రధానంగా ఇళ్లలో కూడా ఇలా ఉన్నవాళ్ళు మేనేజ్మెంట్ స్కిల్స్ మేము అవి పెంపొందించుకోవాలంటే గనక ఏ నామాన్ని పఠించాలి అని. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః లలితా శాస్త్రానికి స్వాగతం చెప్తూ, మేనేజ్మెంట్ స్కిల్స్ మీరు ప్రశ్నల రూపంలో అడిగిన వరుసగానే వస్తున్నాయమ్మ నామాలు. శ్రీమాత గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు శ్రీ మహారాజ్ఞి, ఇది పంచాక్షరి మంత్రం. చూడండి, శ్రీ మహారాజ్ఞి. మామూలుగా మనం అందరం ఒక దేశానికి రాణి ఉంటారు, లేకపోతే మహారాణులు ఉంటారు. ఆవిడ శ్రీ మహారాజ్ఞి, రాణులకే రాణి, మహారాణులకే రాణి. మరి ఎందుకు ఆ మహారాణి అయింది తెలుసుకున్నాక పరిహారం చెప్పుకున్నాం. తప్పకుండా మనము మామూలుగా అబ్బా ఈ సంసారం, ఈ బాధలు పడలేకపోతున్నాం అని ఒక అస్తమానం అనుకుంటూ ఉంటాం. మనకి ఆ నామం కూడా ఉంది, సంసార పంక నిర్మగ్న సముద్రణ పండిత అని. అసలు ఈ సంసారం అంటే చాలా మందికి ఏంటో తెలియదు. మామూలుగా మన సంసారం అంటే 3 అక్షరాల పదం అనుకుంటాము. అసలు అమ్మ ఏవి పాలిస్తుందో ఒకసారి తెలుసుకుందాం. అసలు సంసారం అంటే ఇంత ఉందా అనేది మనకు అర్థం అవుతుంది. అవి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇక్కడ ఏంటంటే అమ్మ, జగత్తు మొత్తానికి కూడా సృష్టించి పాలించేటటువంటి తల్లి. శ్రీమాత నామంలో సృష్టి గురించి తెలుసుకున్నాం. శ్రీ మహారాజ్ఞిలో పాలించే శక్తి, స్థితికారిణి ఎలా ఉంటుంది. ఇక్కడ సృష్టి, స్థితి, లయములు మూడేగా, మూడిటి మీదే ఆధారపడి ఉంది. సృష్టి జరిగింది, స్థితికారిణియే అమ్మ ఎలా ఉంది, స్థితికారిణిగా ఏవేవి పాలిస్తుందో, అసలు సంసారం అంటే ఏంటో తెలిపే ప్రయత్నం చేస్తారు. జగత్తు, ఈ జగత్తు అంతా నిండి ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు జగత్తు అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంటే 7 బ్రహ్మాండములు కలిపితే ఒక జగత్తు. అంటే చూడండి, అండాండము, పిండాండము, బ్రహ్మాండము, అట్లాంటి 7 బ్రహ్మాండములు కలిపితే ఒక జగత్తు. తర్వాత 1000 జగత్తులు కలిపితే మనం మామూలుగా ఏమంటూ ఉంటాం, ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంది అంటూ ఉంటాం. 1000 జగత్తులు కలిపితే ఒక విశ్వం. 1000 జగత్తులు కలిపితే ఒక విశ్వం. తర్వాత 150 కోట్ల విశ్వములు కలిపితే ఒక మహావిశ్వం. 150 కోట్ల విశ్వములు కలిపితే ఒక మహావిశ్వం. చూడండి ఆ లెక్కలు చూడండి. తర్వాత 2 శంఖముల మహావిశ్వములు. ఈ శంఖములు అనే పదానికి అర్థం మనకి పెద్ద బాల శిక్షలో ఉంటుంది, ఈ వంకనైనా తీసి చూడండి. 2 శంఖముల మహావిశ్వాలు కలిపితే ఒక లోకము. లోకంలో ఎన్నున్నాయి? 2 శంఖముల మహావిశ్వములు కలిపితే ఒక లోకము. 2 మహాశంఖముల లోకములు కలిపితే ఒక మహాలోకం. మాలోకం అంటూ ఉంటారు. మాలోకం అనేది చిన్న శబ్దం కాదు. 2 మహాశంఖముల లోకములు కలిపితే ఒక మహాలోకము. 100 పద్మముల మహాలోకములు కలిపితే ఒక సంసారము. అదే ఇలాంటి సంసారాలు ఎన్ని పాటిస్తుంది? చిన్మండల సంసారం, సన్మంగళ సంసారం, సత్ చిత్ ఆనంద మండల సంసారం. ఇన్ని మండలాలు పాటిస్తుంది ఆవిడ. ఎన్ని మండలాలు? 100 పద్మముల మహాశంఖములు కలిపితే ఒక సంసారము. అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా, జగత్తు, విశ్వము అన్నీ కూడా సంసారంలోనే ఉన్నవి.
అందుకే ఈ సంసారము అనేటటువంటి వ్యవహారం వచ్చింది. అటువంటి సంసారాలు మళ్ళీ 3 ఉన్నాయి. చూడండి, సంసారంలోనే ఎన్ని ఉన్నాయి, ఇలాంటి సంసారాలు ఎన్ని ఉన్నాయి, 3 సంసారాలు. సన్మండల సంసారము, చిన్మండల సంసారము, ఆనందమండల సంసారము. సత్ చిత్ ఆనందాలని అన్నీ 3 చూడండి. అందుకే ఆవిడ పేరు త్రిపుర సుందరి. ఇవన్నీ సన్మండల సంసారంలో ఇవన్నీ లెక్కలు చెప్పుకుంటూ ఉంటే మళ్ళీ చాలా పెద్దగా అయిపోతుంది. ఈ 3 సన్మండల సంసారం, చిన్మండల సంసారం, ఆనందమండల సంసారం, ఇవన్నీ పాలిస్తూ ఉంటుంది ఆవిడ. సత్ చిత్ ఆనందాలని మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. ఇవన్నీ పాలిస్తుంది కాబట్టి ఆవిడ పేరేంటి, శ్రీ మహారాజ్ఞి. ఇది పంచాక్షరి మంత్రం, శ్రీ మహారాజ్ఞి. చక్కగా ఓం శ్రీ మహారాజ్ఞై నమో నమః అనే నామాన్ని చక్కగా 108 సార్లు ప్రతిరోజు. మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలిగా, తెలుగులో చెప్పాలి అంటే పాలనాశక్తి. ఈ పాలనాశక్తి, అన్నిటినీ పాలించే శక్తి తల్లి కదా ఆవిడ, మనకెందుకు ఇవ్వదు పాలనాశక్తి? ప్రతి దాంట్లో కూడా సూపర్ స్కిల్స్ ఇస్తుందమ్మా ఆవిడ. ఆ పాలనాశక్తిలో కూడా అది హంసలాగా పాలు నీళ్ళని తేడా విడగొట్టేటటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. అది కావాలి అంటే మంచి ముహూర్తం చూసుకుని, మంచి తిథి చూసుకుని, మీ యొక్క నక్షత్రానికి తారాబలం సరిపోయే రోజు చూసుకుని, అమ్మకి షోడశోపచార పూజ చేసి చక్కగా మడి వస్త్రాలు కట్టుకుని, అదే ఉతికార వేసినటువంటి వస్త్రాలు కట్టుకుని, ఒకసారి పూర్తిగా లలితా సహస్రనామ పారాయణ చేసి, ఈ నామాన్ని నేను సంకల్ప సిద్ధి కోసం నేను చేస్తున్నాను, నాకు నీ అనుజ్ఞతో పాటు ఆ వరాన్ని కూడా, అనుజ్ఞ కూడా కావాలి, నీ అనుజ్ఞతో పాటు ఆ వరాన్ని కూడా ప్రసాదించు తల్లి అని వేడుకొని, ఒకటే ఆసనం మీద ఒకటే సమయానికి 41 రోజులు మండనం రోజులు పారాయణ చేసి తేనె నివేదన చేయడం ద్వారా విశేషమైనటువంటి పాలనా శక్తి వస్తుంది. చాలా మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, చాలా ఆలోచన శక్తి పెరుగుతుంది. చేయాలి. మహారాణి అంటే ఎలా ఉంటుందమ్మా, కళ్ళతో కనిపెట్టేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. అంటే సూక్ష్మాన్ని కూడా అర్థం చేసుకునేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి నామం శ్రీ మహారాజ్ఞి. నామం మరొకసారి చెప్తున్నాను, శ్రీ మహారాజ్ఞై నమో నమః. ఓం శ్రీ మహారాజ్ఞై నమో నమః. ఈ నామాన్ని చక్కగా చేసుకుని, చక్కగా భక్తి శ్రద్ధలతో చేసి మీ యొక్క కోరికని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.